శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా మనము తృతీయ స్కందములోనికి మాస్టారు ప్రసాదించిన భాగవతములోని 4వ వాల్యూంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. దీనికి ముందు మాట గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు ఇచ్చారు. సమర్పణము అనేటువంటి పేరుతో ఆ ముందు మాటను మనము పూర్తి చేసుకున్నాము. ఈరోజు పీఠిక అని పరమగురువులు మా శ్రీకే గారు ఇచ్చారు. పీఠిక ఇచ్చారండి ముందు దీనికి. కనుక ఆ పీఠికను చెప్పుకుందాం ఈరోజు. పురాణ సంహిత అంతయు పంచమ వేదమని ఋషులచే కీర్తింపబడినది. పంచమ వేదం అంటే మహాభారతం అని చెప్పుకున్నామండి. మహాభారతము పంచమ వేదం అని మనకి ప్రసిద్ధి. నిజమే, దాన్ని కాదంటలేదు. కానీ పురాణ సంహిత మొత్తము కూడా పంచమ వేదము అని మాస్టర్ చెప్పారు. మాస్టర్ చెప్పటం మాత్రమే కాకుండా ఋషులచే కీర్తింపబడింది అంటున్నారు. పురాణ సంహిత అంతయు పంచమ వేదమని ఋషులచే కీర్తింపబడినది. వేదమునందలి పరమార్థము ఇందు సమన్వయింపబడి కర్తవ్య రూపముగా సమకూర్పబడుటయే ఇట్టి ప్రశస్తికి కారణము. ఎందుకయ్యా పురాణ సంహితను మొత్తాన్ని కూడా పంచమ వేదమని అన్నారు అని అంటే కనుక, వేదమునందలి పరమార్థము ఏదైతే ఉందో అది సమన్వయింపబడి, అంటే మన జీవితాలకి సమన్వయించారు. సమన్వయింపబడి కర్తవ్య రూపముగా సమకూర్చబడుటయే ఇట్టి ప్రశస్తికి కారణము. అందు శ్రీమద్భాగవతము స్వయం సంపూర్ణమైన పంచమ వేద సంహితయని ప్రతిపాదించుటలో తప్పులేదు. శ్రీమద్భాగవతము పంచమ వేదటువంటి మాస్టర్ చెప్తూ ఉన్నారు. శ్రీమద్భాగవతము స్వయం సంపూర్ణమైన పంచమ వేద సంహిత అని ప్రతిపాదించుటలో తప్పులేదు. భాగవతము సమగ్రముగా శ్రద్ధతో పఠించుకొని వారికి వేదమునందలి అర్థము పరమార్థము జీవిత సమన్వయము రూపముగా సిద్ధించును. భాగవతము శ్రద్ధతో సమగ్రంగా పఠించుకొని వారికి, అంటే పూర్తిగా చదవాలి, శ్రద్ధగా చదవాలి. అట్లాంటి వాళ్ళకటండి వేదమునందలి అర్థము పరమార్థము జీవిత సమన్వయము రూపముగా సిద్ధించును. వేదముల్లో ఉన్నటువంటి అర్థం ఏదైతే ఉందో, పరమార్థం ఏదైతే ఉందో, అవి జీవిత సమన్వయముగా మన జీవితానికి అన్వయించుకున్నటువంటి ఆ ధర్మము పద్ధతి అది సిద్ధిస్తుందటండి. ఎవరికి? శ్రీమద్భాగవతమును సమగ్రముగా శ్రద్ధగా పఠించిన వారికి. వేదధర్మమందలి సమస్త రహస్యములను సమన్వయించి అంగాంగీభావమున అఖండత్వము చేకూర్చున్నది భక్తియోగ పరమోపదేశము. వేదధర్మము యొక్క లోతులను పండిత పామరులకు సమానముగా అవగాహన చేయించునట్టి సురక్షితమైన నావయే తృతీయ స్కందము అనవచ్చును. ఈ తృతీయ స్కందం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అన్ని స్కందాలు ఇంపార్టెంటే, ఏది అన్ఇంపార్టెంట్ లేదండి. ఇక్కడ మాస్టరే చెప్తూ ఉన్నారు సమగ్రంగా శ్రద్ధగా పఠించాలి భాగవతం మొత్తాన్ని. అయితే వేదధర్మము యొక్క లోతులను ఈ తృతీయ స్కందం చెప్తుందండి. పండిత పామరులకు సమానంగా అవగాహన చేయిస్తుందట తృతీయ స్కందము. దీనిని చదివిన వారికి వేదము అధ్యయనము చేయలేదని కొరత మిగలదు. అదిగో చూడండి ఎంత ఇంపార్టెంట్ వాక్యము. ఈ తృతీయ స్కందాన్ని అధ్యయనం చేసిన వాళ్ళకటండి, ఆహా నేను వేదం చదవలేదే, అయ్యో వేదం లోపలేముందో నాకు తెలియలేదే అనేటువంటి కొరత ఉండదటండి. అంటే ఆ వేదములో ఏవైతే ధర్మం చెప్పారో, వేదములో ఏవైతే భగవతత్వం చెప్పారో, ఏదైతే పరమార్థం చెప్పారో అవన్నీ కూడా ఈ తృతీయ స్కందం ద్వారా మనకి వస్తాయి. అనగా వేదం అధ్యయనము చేయనక్కరలేదని అర్థం కాదు. అంటే దాని అర్థం వేదాన్ని నువ్వేం చదవక్కర్లేదయ్యా అనేటువంటిది అర్థం కాదు. జాగ్రత్త, మాస్టర్ వాక్యాలు జాగ్రత్తగా చదువుకోవాలండి. వేదాన్ని అధ్యయనం చేయొద్దు అనేటువంటిది కాదు దాని అర్థం. పండితులు వేదము నుండి మన కర్తవ్యమును సూటిగా బోధ చేయగలిగిన నాడు పామరులు కూడా దాన్ని చదవచ్చును. అట్టి పనికి పాండిత్యము చాలదు కనుకనే
వేదవ్యాసుడు, సుఖయోగేంద్రుడు, సూతుడు అవతరించి ఆ కొరతను సమగ్రముగా తీర్చిరి. పండితులు కనుక చక్కగా వేదం చదివి మన కర్తవ్యాన్ని సూటిగా బోధ చేయగలిగితే అప్పుడు పామరులు కూడా దాన్ని చదువుకోవచ్చు, ఆ వేదాన్ని చదవచ్చు, దాని అర్థాన్ని చక్కగా తెలుసుకోవచ్చు. కానీ ఈ పండితులు పాండిత్యం కలిగిన వాళ్ళు, కానీ ఈ వేదంలో ఉన్నటువంటి అర్థం చక్కగా చెప్పగలగటం అనేటువంటిది ఉట్టి పాండిత్యానికి సంబంధించింది కాదు. అట్టి పనికి పాండిత్యం చాలదు. కనుక వేదవ్యాసుడు, సుఖయోగీంద్రుడు, సూతుడు అవతరించారు, ఆ కొరతను తీర్చారు. సృష్టికి వెనకనున్న సత్యములు, సృష్టి లేని ధర్మములు కలిసి వేదమనబడును. ఏమండి, వేదం అంటే ఏమిటి? సృష్టికి వెనుకనున్న సత్యములు ప్లస్ సృష్టిలోని ధర్మములు, ఈ రెండు కలిపితే వేదమటండి. అంటే సృష్టికి వెనకనున్న సత్యములు, సృష్టిలో ఉన్నటువంటి ధర్మములు కలిసి వేదమనబడును. దానిని అందించు గ్రంథము కూడా వేదమందురు. తృతీయ స్కందమున వేదము 2 సంప్రదాయములలో వెలువడింది. ఏమండి, తృతీయ స్కందంలో వేదం అంతా కూడా ఇమడ్చబడింది, వేదార్థము పరమార్థం అంతా కూడా చెప్పబడింది అంటున్నారు కదా. ఎట్లా చెప్పబడింది అంటే 2 సంప్రదాయాల్లో చెప్పారటండి. ఒకటి విదుర మైత్రేయ సంవాదము, 2 కపిల దేవహూతి సంవాదము. 2 రకాలుగా మనకి వేదార్థం చెప్పబడింది. విదుర మైత్రేయ సంవాదము, కపిల దేవహూతి సంవాదము. ఇందు సృష్టిలోని సమస్తము కరగతము చేయబడినది. ఉద్ధవుడు, మైత్రేయుడు అను వారు కూడా వ్యాసుని వలె, సుకుని వలె పరమ గురువులుగా ఇందు దర్శనమిత్తురు. సామాన్యులండి ఉద్ధవుడు, మైత్రేయుడు అంటే మనకి వ్యాసుడు, సుకుడు ఎట్లానో అట్లాగే వీళ్ళు కూడా పరమ గురువులుగా ఇక్కడ మనకి కనిపిస్తారు ఈ తృతీయ స్కందంలో. పరమధర్మాత్ముడైన విదురుడు మహాభారతమున ప్రసిద్ధుడు. అందతడు జరుగుతున్న జగన్నాటకమునకు సాక్షిభూతుడుగా ధర్మమూర్తిగా చిత్రింపబడెను. కనుక మహాభారతంలో విదురుడు ఎట్లా చెప్పబడ్డాడు? జరుగుతున్న జగన్నాటకానికి సాక్షిభూతుడుగా ధర్మమూర్తిగా చిత్రింపబడ్డాడు. యమము అనబడు ధర్మస్వరూపము భూమికి దిగి వచ్చిన సశరీర మూర్తియే విదురుడు. యమధర్మరాజు అవతారం అని చెప్తారు కదండి. కనుక యమము అనేటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మస్వరూపము భూమికి దిగి వచ్చిన సశరీర మూర్తి ఆయనే విదురుడు. కనుకనే అతడు యమధర్మరాజు అవతారముగా కీర్తింపబడెను. కౌరవులలో విదురుడు, యాదవులలో ఉద్ధవుడు, ఋషులలో మైత్రేయుడు శ్రీకృష్ణుని సాన్నిధ్యమును అనుభవించినవారు. 3 ప్రధానంగా మనకి కనిపిస్తారండి శ్రీకృష్ణుని సాన్నిధ్యాన్ని అనుభవించినటువంటి వాళ్ళు. ఎవరయ్యా వాళ్ళు అంటే కనుక కౌరవులలో విదురుడు, అట్లాగే యాదవులలో ఉద్ధవుడు, ఋషులలో మైత్రేయుడు. అందు ఉద్ధవుడు మైత్రేయుడును శ్రీకృష్ణుని చరమదినములలో అతని సామీప్యము కూడా అనుభవించి చరమోపదేశములను పరమోపదేశములుగా స్వీకరించిరి. శ్రీకృష్ణుడు శరీరాన్ని వదిలివేయబడుతూ చరమోపదేశం ఇస్తాడండి, చివరిగా ఉపదేశం ఇస్తాడు. ఆ ఉపదేశాన్ని ప్రత్యక్షంగా విన్నవాళ్ళు ఎవరు? ప్రత్యక్షంగా ఆ ఉపదేశాన్ని అందుకున్న వాళ్ళు ఎవరంటే ఉద్ధవుడు, మైత్రేయుడు. మనకి పురుషమేధం అనేటువంటి నవల్లో మాస్టర్ ఇచ్చారు. అతని సామీప్యము కూడా అనుభవించి చరమోపదేశములను పరమోపదేశములుగా స్వీకరించింది. శ్రీకృష్ణుడు వేదమయుడైన పరిపూర్ణ ధర్మావతార మూర్తి కనుక తన ధర్మస్వరూపమును వారిరువులకు సంక్రమింపచేసి దేహము చాలించెను. కనుక శ్రీకృష్ణుడు దేహాన్ని చాలిస్తూ తన ధర్మస్వరూపాన్ని వారిరువులకు కూడా సంక్రమింపచేశాడు అని అంటూ ఉన్నారండి. విదురులకు కూడా సంక్రమింపచేయవలెనని చాలా కాలం నుండి శ్రీకృష్ణుడు విదురుని జీవిత పథమును మలచుకొనుచూ వచ్చాను. అంటే చరమ సందేశము శ్రీకృష్ణుడు ఇచ్చాడండి. అంటే శ్రీకృష్ణుడు దేహాన్ని వదిలివేయబోయే ముందు ఇచ్చినటువంటి సందేశాన్ని చరమ సందేశం అంటాము. అది ప్రత్యక్షంగా ఆ చరమ సందేశము అందుకున్నటువంటి భాగ్యవంతులు మైత్రేయ మహర్షి, ఉద్ధవుడు. ఇక్కడ ఏమంటున్నారంటే మాస్టారు,
విదురునకు కూడా సంక్రమింపచేయవలెనని చాలా కాలం నుండి శ్రీకృష్ణుడు విదురుని జీవిత పదమును మలుచుకొనుచూ వచ్చెను. కానీ విదురుని జీవితము చాలా కాలము ధృతరాష్ట్రునితో ముడిపెట్టుకున్నది. చాలా కాలం మరి వాళ్ళ కొలువులో ఉన్నాడు కదండి, అందువల్ల ఆయనతో ముడిపెట్టుకుంది విదురుని జీవితము. దాని నుండి విదురుని విడిపింపనిచో భీష్మాదుల బ్రహ్మ విద్యా సంస్కారము వలె విదురుని ఆత్మచోటి కూడా అడవి కాచిన వెన్నెలగా వ్యర్థమైపోయి ఉండేది. కనుక ఈ ధృతరాష్ట్రుడితో ముడిపెట్టుకొని ఉన్నది ఆయన జీవితం చాలా వరకు. దాని నుండి విదురుణ్ణి విడిపించాలి. విడిపించకపోతే ఏమయ్యేది? భీష్మాదుల బ్రహ్మ విద్యా సంస్కారము వలె విదురుని ఆత్మజ్యోతి కూడా అడవి కాచిన వెన్నెలగా వ్యర్థమైపోయి ఉండేది. భీష్ముడు చివరి వరకు కౌరవులను అంటిపెట్టుకున్నాడు, అట్లాగే ద్రోణుడు. కనుక వాళ్ళలాగా ఈయన ఈ విదురుల్లో ఉన్నటువంటి ఆత్మజ్యోతి కూడా ఏమయ్యేది? అడవి కాచిన వెన్నెలగా వ్యర్థమైపోయి ఉండేది. అట్లు కాకుండా తప్పించి శ్రీకృష్ణుడు దయామయుడై విమోచనము కలిగించిన ఘట్టము ఈ తృతీయ స్కందమున వర్ణింపబడినది. శ్రీకృష్ణుడు ఎంత దయామయుడో చూడండి. ఆ విదురుణ్ణి తప్పించాడండి, ఆ ధృతరాష్ట్రుని దగ్గర నుంచి తప్పించాడు. విమోచనము కలిగించిన ఆ ఘట్టము ఈ తృతీయ స్కందంలో వర్ణింపబడింది. శ్రీకృష్ణుడు పాండవుల దూతయ్యై కురుసభకు పోయి ఊరకుండక విదురుని పిలిపించి కౌరవులకు ధర్మబోధ చేయించెను. దూతగా కురుసభకు వెళ్ళాడు కృష్ణుడు. ఉన్నవాడు ఉన్నట్టు ఉండొచ్చు కదండి. విదురుణ్ణి పిలిచి ఇదిగో ఈ కౌరవులకు ధర్మబోధ చేయమన్నాడు. ఏమైంది ఫలితం? దానితో విదురుని ఉద్యోగము ఊడిపోయినది. వాళ్ళకేదో మంచి చెబుదామని చూసేసరికి ధృతరాష్ట్రుడు అవమానిస్తాడు. విదురుని ఉద్యోగం ఊడిపోయింది. విదురుడు పాపం ఆత్మాభిమానంతో అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. శరములు అవన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. చిరకాలము విదురుడు నమ్ముకొనిన ధృతరాష్ట్రుని కొలువు నుండి అవమానముతో బంధఛేదము కలిగినది. అవమానం ద్వారా ఏం జరిగింది? విదురుడికి మంచి జరిగింది, బంధఛేదము కలిగింది. ధృతరాష్ట్రుడితో ఉన్నటువంటి ఆ బంధము అంటే చెడుతో ఉన్న బంధము ఛేదము జరిగింది. విదురునకు అవమానము వలన ఆధ్యాత్మిక సాధన పెరిగినది. చక్కగా ఆధ్యాత్మిక సాధన పెరిగిందండి. లేకపోతే ఆ అవమానం జరగకపోయి ఉంటే కనుక ఇంకా ధృతరాష్ట్రుని కొలువులో అట్లానే ఉంటూ ఉండేవాడు. కృష్ణుని ఆజ్ఞ వలన అతడు తీర్థయాత్రలకు బయలుదేరుటతో భారత యుద్ధమందలి సంహారకాండను, యాదవుల వినాశమును కనులతో చూచి బాధపడకుండా సరిపోయినది. ఆ ఉద్యోగం ఊడిపోయిన తర్వాత కృష్ణుడి ఆజ్ఞ మేరకు తీర్థయాత్రలకు బయలుదేరతాడు విదురుడు. తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఆయన తీర్థయాత్రలకు వెళ్ళి ఆ సమయంలో, ఆయన తీర్థయాత్రలో ఉన్నటువంటి సమయంలో భారత యుద్ధము జరిగింది. అందువల్ల ఆ భారత యుద్ధంలో ఉన్నటువంటి ఆ సంహార కాండను ఆయన చూడకుండా తప్పిపోయింది. చూడటం, బాధపడటం ఇది ఆయనకి తప్పిపోయిందండి విదురునికి. అట్లాగే యాదవుల వినాశం కూడా. ఈ లోపున సకల పుణ్యక్షేత్ర తీర్థములను తిరిగి మహానుభావులను దర్శించి విదురుడు పరిపూర్ణుడు అయినను కృష్ణుని చరమదినములలో సాంగత్యము లభింపలేదు. ఆ చివరి రోజుల్లో ఆ కృష్ణ సాంగత్యము అనేటువంటి భాగ్యము ఈ విదురుడికి దక్కలేదండి పాపం. అతనిపై కృష్ణునకు కలిగిన దయ వలననే తన పరమోపదేశమును విదురునకు కూడా ఉపదేశింపమని ఉద్ధవ మైత్రేయులకు కృష్ణుడు చెప్పిపోయెను. కృష్ణుడు చరమోపదేశం ఇచ్చి చివరికి ఏమంటాడంటే, అయ్యా విదురుడు వస్తాడు మీ దగ్గరికి, విదురుడికి కూడా ఈ పరమోపదేశము చెప్పవలసినది అని ఉద్ధవ మైత్రేయులకు కృష్ణుడు చెప్పిపోయాను. ఈ ఘట్టము మహాభారతమున విడువబడినది. ఆ ఘట్టం మహాభారతంలో లేదటండి. కారణం ఏంటి? కారణమేమనగా పురుషార్థమందలి ధర్మార్థ కామముల సమన్వయమునకు మూలము మహాభారతము. మహాభారతం ఏం చెప్తుంది? ప్రధానంగా ధర్మ అర్థ కామ మోక్షములు, పురుషార్థములు ఉన్నాయి కదండి. అందులో ధర్మార్థ కామములకు సమన్వయమునకు మూలము మహాభారతం. ఈ మూడిటి గురించి, వాటి సమన్వయం గురించి చెప్పింది మహాభారతం. ధర్మ అర్థ కామములు మొట్టమొదటి మూడు అనమాట. నాలుగవది ఉంది, ఏంటది? మోక్షము.
మోక్షధర్మమునకు ప్రత్యేకింపబడినది భాగవతము. కనుక ధర్మ అర్థ కామ మోక్షములలో ఈ 4వది అయినటువంటి ఈ మోక్షధర్మం ఉంది చూసారా, ఆ మోక్షధర్మమునకు ప్రత్యేకించి చెప్పబడినది భాగవతం. మొదటి 3టికి మూలము మహాభారతం అయితే ఈ 4వది అయినటువంటి ఈ మోక్షధర్మమునకు ప్రత్యేకింపబడినది భాగవతము. కనుకనే ఆయా సందర్భములు ఆయా గ్రంథముల యందు ప్రత్యేకంగా ప్రస్తావింపబడినవి. కురుసభలో జరిగిన అవమానమునకు బాధపడుట, విదురుని మనస్సున మిగిలి ఉండుటచే వారికి మరలా శ్రీకృష్ణ దర్శనము లభింపలేదనియు, ఉద్ధవ మైత్రేయులు వానికి అతీతులు గనక వారికి లభించినదనియు తృతీయ స్కందమున వ్యంగ్యముగా నిరూపింపబడినది. అదండి. ఆ సభలో విదురునికి అవమానం జరిగింది. ఆ అవమానం జరిగిన దాని ద్వారా ఆయన అక్కడి నుంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు, శ్రీకృష్ణుని ఆజ్ఞ మేర వెళ్ళాడు. అయితే ఈ అవమానానికి బాధపడ్డాడు. మానవమానములకు రెండుటికి అతీతంగా ఉండాలి సాధకుడైనటువంటి వాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడి భక్తుడు, శ్రీకృష్ణుడి దగ్గర అన్ని విషయాలు నేర్చుకున్నటువంటి విదురుడు పాపం అవమాన భారము, ఆ అవమానానికి బాధపడటం అనేటువంటిది వదిలిపెట్టలేకపోయాడు. మానము అవమానము, సన్మానం జరుగుతుంది ఒక్కొక్కసారి, ఒక్కొక్కసారి అవమానం జరుగుతుంది. ఈ రెండిటికి అతీతంగా ఉండాలి సాధకుడు. కానీ ఈయన ఏం చేశాడు? ఆ జరిగిన అవమానమునకు బాధపడుట విదురుని మనస్సున మిగిలి ఉంది. ఆ మిగిలి ఉండుటచే వారికి మరలా శ్రీకృష్ణ దర్శనము లభింపలేదనియు, ఉద్ధవ మైత్రేయులు వాటికి అతీతులు గనక వారికి లభించినదనియు తృతీయ స్కందమున వ్యంగ్యముగా నిరూపింపబడినది. భగవద్భక్తి అలవడుట ఒక ఎత్తు, లోకమందలి సన్నివేశములలోని మానవమానములకు అతీతుడగుట ఒక ఎత్తు. భగవద్భక్తి అలవటం ఒక ఎత్తటండి, లోకమందలి సన్నివేశములలోని మానవమానములు వీటికి అతీతుడు అవ్వటం ఒక ఎత్తుట. అందు విదురుడు హస్తినలో ఉన్నంత కాలము మొదటి దానిని సాధించెను, తీర్థయాత్రల అనంతరము 2వ దానిని సాధించెను. ఈ నడుమనే శ్రీకృష్ణుడు అవతారము చాలించెను. విదురుడు ఉద్ధవుడిని అడిగిన ప్రశ్నలలో విష్ణుభక్తితో పాటు బంధుప్రేమల అనుబంధములు కూడా మిగిలి ఉన్నట్లు వ్యక్తమగును. విదురుడు ఉద్ధవుడిని ప్రశ్నిస్తాడు తీర్థయాత్రల నుంచి వచ్చాక. దానిలో మనకి ఏమర్థమవుతుందంటే బంధుప్రేమల అనుబంధములు కూడా ఇంకా ఆయనలో మిగిలి ఉన్నాయి. విష్ణుభక్తితో పాటు అవి కూడా ఉన్నాయి. ఇంకా ధృతరాష్ట్రుడు చేసిన ఉపేక్షకు, కౌరవులు చేసిన అవమానమునకు చింతించిన లాభము లేదని విదురునకు తెలియను. విదురుకి తెలిసి ఇవన్నీ ధృతరాష్ట్రుడు చేసిన ఉపేక్షకు, కౌరవులు చేసిన అవమానాలకు చింతించి లాభం లేదని తెలుసు. అయినను దుఃఖపడకుండా ఉండలేకపోయాను. నన్ను దుఃఖపెట్టినందులకు ధృతరాష్ట్రుడు నరకమునబడును అని కూడా అన్నట్టండి. నన్ను దుఃఖపెట్టాడు కాబట్టి ధృతరాష్ట్రుడు నరకానికి వెళ్తాడని కూడా అన్నట్ట. ఇట్టి అవమానముల దుఃఖము నుండి విడిపించుటకే విదురునకు ఉద్ధవుని మైత్రేయుని సమాగమము శ్రీకృష్ణునిచే ఆజ్ఞాపింపబడెను. శ్రీకృష్ణుడు ఉద్ధవులకు మైత్రేయులకు చెప్పారు, అయ్యా విదురుడు వస్తాడు, విదురుడికి కూడా నేను ఇప్పుడు చేసినటువంటి ఉపదేశం విదురుడికి కూడా అందించవలసింది అని అంటాడు. ఎందుకని? ఈయన ఈ మానవమానముల దుఃఖం నుండి ఈయన్ని విడిపించాలి. అందువల్ల విదురునకు ఉద్ధవుని మైత్రేయుని సమాగమము శ్రీకృష్ణునిచే ఆజ్ఞాపింపబడింది. అటుపైన విదురునికి గల సందేహములు తీరుట ఇందలి 2వ ప్రయోజనము. ఆయనకు సందేహాలున్నాయి, అవి కూడా తీరాలి. అందువల్ల ఈ చరమోపదేశం ఆయనకు అందించండి. ఇది 2వ ప్రయోజనం. మైత్రేయుని ఉపదేశమునందు బ్రహ్మజ్ఞానము, బ్రహ్మాండ జ్ఞానము సమగ్రముగా నెలకొని ఉన్నది. చదువరులకు ఇంతకన్నా తెలియవలసిన అంశము లేదు. అంత బ్రహ్మాండంగా ఉందటండి మైత్రేయుని ఉపదేశం. బ్రహ్మజ్ఞానం ఉందట, అందులో బ్రహ్మాండ జ్ఞానం ఉందట. మాస్టర్ అంటున్నారు, చదువరులకు ఇంతకన్నా తెలియవలసిన అంశము లేదు. అంత గొప్ప విషయం అటండి, మన లోపలికి వెళ్ళబోయేటువంటి విషయం. తృతీయ స్కందం అండి. ఈ విధముగా విదుర మైత్రేయ సంవాదము పంచమ వేదమనుట సార్థకమై ఉన్నది. ఈ విదుర మైత్రేయ సంవాదాన్ని పంచమ వేదం అని అంటాం సార్థకమే అనొచ్చు అంటున్నారు మాస్టర్.
దీని అనువాదమును పోతన మహాకవి అతి సమర్థతతో నిర్వహించెను. చాలా చక్కగా అనువాదం చేశారటండి పోతన గారు. క్లిష్టాంశములను శాస్త్రరహస్యములను సుగమము చేయుచు అనువదించుటయే పోతన రచన ఎందుగల నిర్వ్యాజమైన నిరుపమానమైన గుణము. ఆయనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, క్లిష్టాంశాలను శాస్త్రరహస్యాలను చాలా తేలిగ్గా ఇస్తారటండి. తేలిగ్గా అనువదించుటయే పోతన రచన అందుగల నిర్వ్యాజమైన నిరుపమానమైన గుణము. ఇట్టి గ్రంథములను పోతన కాక మరి ఒకరు అనువదించినచో సార్థకత చేకూరదు అను సత్యము ఏకాదశ ద్వాదశ స్కందముల అనువాదము పరిశీలించిన వారికి తెలియను. కనుక పోతన గారు తప్పితే మిగతా వాళ్ళు ఇంత చక్కగా అనువాదం చేయలేరు అనేటువంటి విషయం అటండి. మనకి ఈ భాగవతంలోనే ఏకాదశ ద్వాదశ స్కందాలని చూస్తే అర్థమవుతుందట. ఎందుకని? వెలిగందల నారయ్య ఏకాదశ ద్వాదశ స్కందములను అనువదించుటలో బ్రహ్మ విద్యా నిజస్వరూపమును సంకుచితము చేసుకొని ఇష్టము వచ్చిన రూపములలో వెలువడినది. భారతమును కూడా ఇట్టి గ్రంథములు తిక్కన రచనలో సంగ్రహింపబడి కొంత వికాసమును కోల్పోయినవని అంగీకరింపక తప్పదు. అంటే 11, 12 స్కందాలు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు వెలిగంతల నారయ్య అండి. పోతన గారు 10వ స్కందం వరకు చేశారు. తృతీయ స్కందమును పోతన అనువదించుటయే తెలుగువారి అదృష్టము. ఇందలి విషయము సువిస్తరము కనుక విదుర మైత్రేయ సంవాదమందలి పూర్వభాగమును విడదీసి 4వ సంపుటముగా సంతరించితిమి. ఇందులో విషయము చాలా విస్తారమైనటువంటిది. అందువల్ల మేము ఏం చేస్తున్నామంటే విదుర మైత్రేయ సంవాదమందలి పూర్వభాగాన్ని విడదీశాము. అది ఆ పూర్వభాగాన్ని 4వ సంపుటంగా ఇస్తూ ఉన్నాము. గ్రంథ విస్తృతిని అనుసరించి ఈ తృతీయ స్కందము మొత్తము 4 సంపుటములలో వివరింపబడును అంటున్నారు మాస్టర్. గ్రంథ విస్తృతి, గ్రంథం చాలా పెద్దదైంది ఈ తృతీయ స్కందానికి ఇచ్చినటువంటి ఈ వివరణ. అందువల్ల ఈ ఒక్క అచ్చంగా ఈ తృతీయ స్కందం ఒక్కటే 4 వాల్యూమ్స్లో ఉంటుంది అని చెప్తున్నారండి మాస్టర్. అంటే ఇప్పుడు మనం 4వ వాల్యూమ్లో ప్రారంభించుకుంటాం. 4, 5, 6, 7 అంతవరకు మనకి ఈ తృతీయ స్కందమే ఉంటుంది. అందులో కూడా ఈ 4వ సంపుటంలో ఏమొస్తుంది అంటే కనుక విదుర మైత్రేయ సంవాదమందలి పూర్వభాగము వస్తుంది అని చెప్తూ ఉన్నారండి కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య. ఇంతటితో మనకి ఈ పీఠిక పూర్తి అవుతుందండి. రేపటి రోజు మనము రహస్య ప్రకాశములోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.